మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రజాప్రతినిధుల ఎన్నికలో ప్రజాస్వామ్యమే మూలస్తంభం. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్. దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు. బ్యాలెట్ విధానానికి ఎందుకు వెళ్లకూడదన్న వైఎస్ జగన్. సోషల్ మీడియా కార్యకర్తలపై ఆగని వేధింపులు. హీబస్ కార్పస్ పిటిషన్దారులపై మరిన్ని కేసులు. 108 ఉద్యోగుల సమ్మె ప్రకటనతో దిగివచ్చిన కూటమి ప్రభుత్వం. మధ్యాహ్నం 1 గంట సమయంలో చర్చలకు రావాలని పిలుపు. తిరుమల శ్రీవారి ఉండిలో దొంగతనం. ఉండిలో చోరీ చేసి పారిపోయిన వ్యక్తి సీసీ కెమెరా ఆధారంగా గుర్తించిన టీటీడీ సిబ్బంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కెమికల్ వ్యర్థాల కలకలం. మూసీలో హైడ్రోక్లోరిడ్ యాసిడ్ను వదులుతున్న ముఠా. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత. మరింత పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కామారెడ్డి జిల్లా అశోక్ నగర్లో దొంగల బీభత్సం. 2 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దూరిన దొంగలు. బంగారం, వెండి, భారీగా నగదు చోరీ. కామారెడ్డి జిల్లా కంచర్లలో దారుణం. మహిళను హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు. కొత్తగూడెం జిల్లా సారపాక పుష్కరవనం వద్ద గంజాయి పట్టివేత. 4 వ్యక్తుల అరెస్ట్. భారీగా గంజాయి స్వాధీనం. మహాసీఎం కుర్చీపై వీడని ఉత్కంఠ. ఫడ్నవీస్ షిండే మధ్య తీవ్ర పోటీ. హస్తిన చేరిన కుర్చీ పంచాయతీ. ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి షిండే రాజీనామా. మరి కాసేపట్లో గవర్నర్కు రాజీనామా పత్రం అందజేత. భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవం. పాత పార్లమెంటు సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో వేడుకలు. హాజరు కానున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎంపీలు. కాసేపట్లో సుప్రీంకోర్టులో రాజ్యాంగ దినోత్సవం. పాల్గొననున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. ఈ నెల 28న జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు. 4వసారి హేమంత్ సోరెన్ చేతికి సీఎం పగ్గాలు. అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు. ఓవైపు వాయు కాలుష్యం, మరోవైపు పొగమంచు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులు. దావూద్ బెదిరింపుల వల్లే భారత్ను వీడాల్సి వచ్చింది. ఎప్పుడనుకుంటే అప్పుడు స్వదేశానికి వస్తా. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ కీలక వ్యాఖ్యలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఊరట. 2020 నాటి ఎన్నికల కేసు కొట్టివేత. ఆధునిక ఫైటర్ జెట్ల కంటే డ్రోన్ల వల్లే ఎక్కువ మేలు. భవిష్యత్తులో యుద్ధాలు డ్రోన్లతోనే జరుగుతాయి. అమెరికా వ్యయాన్ని తగ్గించేందుకు మస్క్ సూచనలు. లిథువేనియాలోని విల్నియస్లో కుప్పకూలిన విమానం. జనావాసాలపై దూసుకెళ్లిన కార్గో విమానం. 1 మృతి. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం. మరిన్ని అంశాలపై స్పష్టత వచ్చాక అమలయ్యే ఛాన్స్. భారత్కు రానున్న బ్రిటన్ రాజదంపతులు. బ్రిటన్ విదేశాంగ ఆఫీస్కి సమాచారం. స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. లాభాల్లో ప్రారంభమై నష్టాల్లోకి జారుకున్న సూచీలు.